నమస్కారం. టైమ్ టు టైమ్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ఐక్యతతో 15 ఏళ్లు అభివృద్ధి సాధిద్దామన్న పవన్ కళ్యాణ్. కూటమి పార్టీలంతా కలిసికట్టుగా పనిచేయాలన్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వం మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న పవన్ సూచన. వైసీపీ విమర్శలకు సమర్థంగా సమాధానం ఇవ్వాలన్న పవన్. హైదరాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన పొన్నం. మాసప్ ట్యాంక్ లో ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం ప్రారంభం. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి పొన్నం. మహిళా సంఘాలకు 35 కోట్ల రుణాల చెక్కుల పంపిణీ. వ్యవసాయాన్ని ఎగుమతుల రంగంగా మార్చాలని ప్రధాని మోదీ. ప్రపంచ మార్కెట్ కు సరిపడే ఉత్పత్తులపై దృష్టి పెట్టాలన్న సూచన. నాణ్యమైన ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెరుగుతుందన్న మోదీ. ఆధునిక వ్యవసాయం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమన్న ప్రధాని. విద్యా కమిషన్ పై విమర్శలు సరికావన్న చరణ్ కౌశిక్. విద్యారంగ సంస్కరణలకు ప్రభుత్వం చర్యలంటూ కాంగ్రెస్ స్పందన. విద్యా వ్యవస్థ బలోపేతానికి కీలక నిర్ణయాలంటూ చరణ్ వ్యాఖ్య. హరీష్ రావు విమర్శలు రాజకీయ కోణంలోనివన్న కాంగ్రెస్ నేత. మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య సేవలపై సమీక్ష చేసిన పెమ్మసాని. ఎయిమ్స్ లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయన్న కేంద్ర మంత్రి. ఇప్పటికే 1600 పోస్టులు భర్తీ చేశామన్న పెమ్మసాని. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్న మంత్రి. వైసీపీ సభ్యులు కేవలం 11 మంది ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కూటమిలోని అన్ని పార్టీలు భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఇంకా మెరుగుదల అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి పార్టీలు రాబోయే 15 సంవత్సరాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కూటమిలోని పార్టీలు వేర్వేరు సామాజిక వర్గాల నుంచి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. సభలో వైసీపీ నేతలు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉంటాను. అంటే వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని నరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. నాకు మీకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. మీరు బడ్జెట్ వస్తుంది అంటే అరే మాకు ఏం వస్తుంది ఇందులో కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు మాకు ఏం ఖర్చు ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, తల్లిదండ్రులు రాసుకుంటారు. అది మాకు చిన్నప్పుడు మాకు గుర్తు. అలాంటిది ఒక బడ్జెట్ వస్తుంది అంటే ఎన్ని ఆశయాలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, ప్రతి గ్రూప్ మాకేమొస్తుంది మాకేముంటుందని అనుకుంటా ఉంటాం. ఇది మేమందరం ఈ రోజున బడ్జెట్లో అందరికీ ఎంత తృప్తిగా ఉంటుందో నాకు తెలియదు. కానీ వన్ కమిట్మెంట్ టు పీపుల్ ఐ కెన్ సే, ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. వీటితో పాటు నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.
బడ్జెట్ లాంటివి అద్భుతంగా చేయడానికి వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అపారమైన అనుభవంతో ఉన్న సభ్యులు ఉన్నారు. ప్రజలు మన నుంచి ఆశిస్తున్న అధ్యక్ష, గొడవలు లేకుండా ఈ అలయన్స్ బలంగా ఉండాలండి. మనం తెలియచేయాలి. రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేయడంపై టీపీసీసీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ స్పందించారు. విద్యారంగ అభివృద్ధి కోసం నిపుణులతో కలిసి ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నిర్ణయాలపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు రాజకీయ విమర్శలు చేయడం సరికాదని సూచించారు. విద్యారంగాన్ని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను రాజకీయంగా విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని చెప్పారు. విద్యారంగ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 మెంబర్లు, ఒక చైర్మన్ గా ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అదే కాకుండా అపెక్స్ కమిటీలో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్ కోదండ రామ్ గారు, అదే కాకుండా చాలా మంది ప్రొఫెసర్లను కూడా అందులో వివిధ రంగాలకు సంబంధించినటువంటి న్యాయ కోవిదులు కావచ్చు, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రొఫెసర్ ఆధ్వర్యంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హరీష్ రావు గారు ఏకంగా ఆ కమిషన్నే తప్పుపట్టే ప్రయత్నం, ఆ కమిషన్లో అసలు ఎవరు ప్రొఫెసర్లు అని చెప్పే ప్రయత్నం, కమిషన్లో ఎవరు ప్రొఫెసర్లు చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ హరీష్ రావు గారు ప్రతిదీ రాతాంతం చేసే ప్రయత్నం. వారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసారు. వారు ఏమైనా ఇరిగేషన్ శాఖలో ఎక్స్పర్టా, లేకపోతే బీటెక్ ఇంజనీరింగ్ చేసిండు హరీష్ రావు గారు ఏమన్నా? కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉంటే చూసి ఓరలేక దాని అపవాదు క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కమిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, ఈ 2 కమిటీల ద్వారా సమాజంలో వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా విద్యా విధానం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా విద్యను రూపుదిద్దే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కమిషన్ రిపోర్టు చాలా రోజుల పాటు కమిషన్ సభ్యులు కావచ్చు, అదే కాకుండా అపెక్స్ కమిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనిల్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించిన నేపథ్యంలో అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన వెళ్లి మొక్కు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం మాట్లాడుతూ 4 ఏళ్లుగా ఎదుర్కొన్న మానసిక వేదన ముగిసిందని చెప్పారు. సత్యం చివరి వరకు గెలిచిందని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఇంటి పార్టీ పేరిట ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రజలతో మమేకమే వారి సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. I truly believe that when you are on the side of Satya and Dharma, God will definitely protect you. And soon, in a couple of months, I am also going to float a political party in Telangana. I am hoping Lord Balaji will bless me to serve the people of Telangana in a better manner. I would also like to seek the blessings of the people of the nation, because as a daughter of Telangana, I am making an effort to serve my people. But the entire nation has witnessed the way my name was tarnished and dragged into unnecessary things. So as a daughter of Telangana, I seek the blessings of the nation. Thank you. Jai Telangana. ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు గ్రామ సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఈ ఫుల్ డే ట్రైనింగ్ కార్యక్రమం ఈ నెల 12న నిర్వహించనున్నారు. అనుభవం ఉన్న అధికారులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులకు విధి విధానాలపై మార్గదర్శనం చేయనున్నారు. ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా వివరించనున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని తెలిపారు. కొత్త ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే సర్వీస్ లో ఉన్న వాళ్ళకి కానీ గతంలో రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ ఆ ఫుల్ డే విత్ లంచ్ తో మనం ఏర్పాటు చేసే సభకి కరెక్ట్ గా వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేసి అనుభవజ్ఞులైన ప్రజాప్రతినిధులు ఉన్నారు, కొత్తగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారికి కొత్తగా వచ్చారు కాబట్టి ప్రజలకు వారు ఏం చేస్తే మంచి జరుగుతుందనే తాపత్రయం ఉంది కాబట్టి వారిని గైడ్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారికి ట్రైన్ చేసి ప్రాపర్ గా ఎలా చేస్తే ఏం జరుగుతుంది విధి విధానాలతో ఆ రోజు ఒకటి అంటే ఫుల్ క్లాస్ చేస్తే రేపు ఈ 99 డేస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేటప్పుడు వారు ఐడెంటిఫై చేసిన వాటిని ఎలా రెక్టిఫికేషన్ చేయాలి అన్నది ఉపయోగం జరుగుతుంది.
వారికి ప్రాపర్ గా గైడ్ చేసే దాంట్లో మంచి టీంని ఆ రోజు అపాయింట్ చేయాలని ఇద్దరు కలెక్టర్లకి సూచిస్తున్నాను. అదే రకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మనం నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 2 జిల్లాల్లో డిఎఫ్ఓలు కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, రెవెన్యూ ఫారెస్ట్ కు సంబంధించిన బోర్డర్ సమస్యలు ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. ఈ 99 డేస్ లో మోర్ దాన్ 75% ఇటువంటి ఇష్యూస్ ఉన్న గ్రామాలని, అది కొత్తగూడెం ప్రాంతంలో ఉన్నాయి, సత్తుపల్లి ప్రభుత్వం తీసుకున్న 99 రోజుల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. ప్రభుత్వ ఆలోచనలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని చెప్పారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పేదవాడి గడపకు సంక్షేమ పథకాలు చేరేలా పనిచేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని అన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం ముఖ్యమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని తెలిపారు. ఈ ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా దాన్ని సరి చేసుకొని ఈ విధంగా ముందుకు వస్తా ఉన్నాం. ప్రతి పేదోడి గడపకు చేరుతా ఉన్నటువంటి మా సంకల్పాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసి మీ అందరికి కూడా ఇది విధిగా చేయాలని, దీని ద్వారా ప్రభుత్వానికి, మీకు, మాకు అందరికీ మంచి పేరు ఒకటే కాకుండా పేదోడి దగ్గరికి సంక్షేమ పథకం వెళుతుందని, వారి జీవన విధానంలో మార్పు చూడాలని, ఏ సంకల్పంతో అయితే నిర్ణయం తీసుకున్నామో ఆ సంకల్పం సఫలీకృతం కావాలని, తద్వారా మార్పు వచ్చి ఆలోచన బ్రతికే విధానంలో కూడా మార్పు వచ్చే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 100 కోట్ల వ్యయంతో 135 అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. డ్రైనేజ్, తాగునీరు, శానిటేషన్ వంటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన జూబ్లీహిల్స్ ను రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నారు. ఈ 100 రోజుల్లో నవీన్ యాదవ్ గారు శాసనసభ్యుడిగా అటు శాసనసభలో కానీ గౌరవ మంత్రుల్ని కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన ఈ సమస్య ఉంది, ఈ డ్రైనేజీ సమస్య ఉంది, ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, ఈ శానిటేషన్ సమస్య ఉందని చెప్పే విధంగా వారు ఎప్పుడూ వారి బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. వారికి అభినందనలు. తప్పకుండా జూబ్లీహిల్స్కు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ నియోజకవర్గంలో భవిష్యత్తు 3 సంవత్సరాల్లో నియోజకవర్గంలో అన్ని రకాల సమస్యలు నవీన్ యాదవ్ గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కూడా కలిసి ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అన్ని రకాల అభివృద్ధి చేస్తామనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది ఇంకా భవిష్యత్తు ఉంది. ఇంకా ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున వస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, అదేవిధంగా త్వరలోనే ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నాం. ఇది కాక స్వయంగా ఉపాధి పథకాలకు సంబంధించి మహిళలందరినీ సభ్యులుగా చేయడంతో పాటుగా ఈ వార్డుల్లో ఉన్న ఈ డివిజన్స్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్లలో అక్కడ ఉండబడేటువంటి అనేక మౌలిక సదుపాయాలను కలిగజేసేటువంటి గతంలో శాంక్షన్ చేసినా గానీ రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెనడీ స్కూల్లో చదివిన ఖర్చులపై వచ్చిన ఆర్టీఐ సమాచారాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఖండించారు. రేవంత్ రెడ్డి విద్యా ఖర్చులు విద్యాశాఖ నిధుల నుంచి కేటాయించారని, ఆర్టీఐలో వచ్చిన సమాచారం తప్పు అని అన్నారు. ఆ సమాచారం పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన స్వంత ఖర్చులతోనే హార్వర్డ్ కెనడీ స్కూల్లో చదువుకున్నారని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అంశంపై పూర్తి స్పష్టత రావాలని డిమాండ్ చేశారు. మాత్రమే పర్మిటెడ్గా ఉంటాయి తప్పితే హార్వర్డ్ స్కూల్ యొక్క ఫీజు కూడా తనే కట్టుకున్నాడు. సొంత ఖర్చులతో కట్టుకునే దాంట్లో సొంత ఖర్చులతో కట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడి దరిద్రులు రా నాయన, మీరు నాకు అర్థం కాదు. మీకు ఎవడెవడు చెప్తుండి ఇది అసలు మిమ్మల్ని కాదు, వాడిని ఎవరినో వాడిని దంచాలి మీకు చెప్పేటోని.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ప్రాంతంలో భారీగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 598 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలింపుకు ఉపయోగించిన ఒక వ్యాన్తో పాటు 2 సెల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. గోప్య సమాచారం ఆధారంగా పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టగా ఈ గంజాయి రవాణా బయటపడింది. నిందితులు గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని విచారిస్తున్న పోలీసులు గంజాయి సరఫరా నెట్వర్క్ పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ప్రాంతంలో సంచలనం ఏర్పడింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మంచి ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుని మన జీలుగుమిల్లి పోలీసు ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ చేశారు. దీంట్లో తాటికాయలగూడెం దగ్గర మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ టాటా DCM వ్యాన్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 598 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 598 కిలోల గంజాయి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న ఇద్దరు దిలీప్ కుమార్ మహంతి, జనార్దన్ ప్రధాన్, వీళ్ళిద్దరు కూడా బరంపూర్ రెసిడెంట్స్. వాళ్ళ ఇద్దరిని కూడా ఈ మెటీరియల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒకరి మీద ఇంతకు ముందే ఒక యూపీ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గాంజాయి కేసు ఉంది. వీళ్ళ ఇంట్రాగేషన్లో భాగంగా మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. ఎక్కడ నుంచి లోడ్ చేస్తున్నారు, ఇంతకు ముందు చేసిన కొన్ని ట్రిప్స్ కూడా కన్ఫెషన్స్లో తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎవరు లోడ్ చేశారు, వీళ్ళు ఈ లోడ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మహారాష్ట్రలో, వాళ్ళ పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా గుర్తించడం జరిగింది. తొందరలో మిగిలిన నలుగురిని, వాళ్ళకి కనెక్టెడ్ ఎంతమంది ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో గౌరమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గొంతు కోసి హత్య చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మ్యారేజ్ సంబంధించిన విషయంలో సో ఈరోజు బట్టలు తీసుకురావడానికి పెద్ద కొడుకైన మహేష్ బయటికి వెళ్ళిపోతాడు. అదే ఉంది ఆ ఫంక్షన్కి సంబంధించి వాళ్ళ ఫాదరు ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఓన్లీ వాళ్ళ యొక్క చిన్న కొడుకైన అనిలును ఈ గౌరమ్మ ఇద్దరు ఉంటారు. ఇద్దరున్న తర్వాత సుమారు 1 నుంచి 1:50, 1:40 మధ్య ప్రాంతంలో ఈమె యొక్క గొంతు థ్రాట్ని కత్తితో కట్ చేసి ఈమె చనిపోయి ఉంటుంది. డోర్స్ అని పెట్టి ఉంటాయి లోపల, ఓన్లీ బయట సైడ్ డోర్ మాత్రం ఓపెన్ చేసి దగ్గరేసి బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళ ఫాదర్ వచ్చి చూసేసరికి ఆమె కింద పడుకున్నట్టుగానే చనిపోయి ఉంటుంది. పక్కనే ఒక నైఫ్ ఉంటుంది. తర్వాత వాళ్ళ చిన్న కొడుకు ఇంట్లో ఉండడు, బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ విషయంలో మాకు ఇంతవరకు సమాచారం మేరకు మేము వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాము. దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. భారత వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల ఆధారిత రంగంగా మార్చారని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రైతులు మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన భాగస్వాములు ప్రపంచ మార్కెట్కు సరిపడే నాణ్యమైన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ మార్కెట్లలో భారత వ్యవసాయ ఉత్పత్తులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తే రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని ఆధునిక పద్ధతులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు సాంకేతిక సహాయం అందించడంతో పాటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని ప్రధాని పేర్కొన్నారు. एग्रीकल्चर भारत की लॉन्ग टर्म डेवलपमेंट जर्नी का स्ट्रेटेजिक पिलर भी है और इसी सोच के साथ हमारी सरकार ने कृषि सेक्टर को लगातार मजबूत किया है. करीब 10 करोड़ किसानों को 4 लाख करोड़ रुपए से अधिक की पीएम किसान सम्मान निधि मिली है. एमएसपी में हुए रिफॉर्म से अब किसानों को 1.5 गुना तक रिटर्न मिल रहा है. इंस्टीट्यूशनल क्रेडिट कवरेज 75% से अधिक हो चुका है. पीएम फसल बीमा योजना के तहत लगभग 2 लाख करोड़ रुपए के क्लेम सेटल किए गए हैं. ऐसे अनेक प्रयासों से किसानों का रिस्क बहुत कम हुआ है और उन्हें एक बेसिक इकोनॉमिक सिक्योरिटी मिली है. इससे कृषि क्षेत्र का आत्मविश्वास भी बढ़ा है.
మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య సేవల పరిస్థితిపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. గతంతో పోల్చుకుంటే ఎయిమ్స్ లో మౌలిక వసతుల కొరత కొంతవరకు తగ్గిందని తెలిపారు. ఆసుపత్రిలో సేవల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే 1600 పోస్టులను భర్తీ చేశామని వెల్లడించారు. మరో 200 పోస్టుల భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్ సమస్య ఎదురవుతోందని తెలిపారు. ఈ సమస్యను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వైద్య సిబ్బంది సేవలను అభినందించిన మంత్రి ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. 10 ఎకరాల ల్యాండ్ కావాలని అడిగారు. అది స్టేట్ గవర్నమెంట్ తో వర్క్ చేసి చేయాలి. రెసిడెంట్స్ పొజిషన్ అని పీజీ సీట్స్ అట్లాంటివి కొంచెం ఎక్కువ వచ్చే విధంగా చేయమన్నారు. ఉన్న స్టాఫ్ కంటే కూడా అడిషనల్ స్టాఫ్ అడిగారు. రకరకాల వాళ్ళు ఉన్నాయి. ఇవి కూడా నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూర్చొని ఏం చేయగలమో అవన్నీ చేస్తాను. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని వైసీపీ నేత రోజా విమర్శించారు. తిరుమల లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు సిట్ స్పష్టం చేశాయని అన్నారు. అయినప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని కూటమి నాయకులు ఉపయోగించారని ఆరోపించారు. సందర్భంగా పంచారామాల్లో ఒకటైన అన్నపూర్ణ పార్వతి సమేత సోమేశ్వర స్వామి దేవాలయానికి రావటం చాలా సంతోషంగా ఉంది. శివుని ఆశీస్సులతో నేను నా కుటుంబ సభ్యులతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చల్లగా ఉండాలి, కష్టాలు దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడే కదా చెప్పాను. ఇప్పుడు ఏమంటారు, మన శాసనసభకి రాలేదు అంటారు. శాసన మండలికి వస్తే ఎలా మాట్లాడుతున్నారు, శాసనసభకి వచ్చిన రోజు ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు. ప్రజలకి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి లేదు. ప్లస్ ప్రజలకి వాళ్ళు ఈరోజు ఏమి చేయకపోగా, రాష్ట్రానికి అభివృద్ధి చేయకపోగా, ఇంకా రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్ని ఏ విధంగా దిగజార్చే విధంగా వీళ్ళ పొలిటికల్ లాభం కోసం లడ్డు మీద కానీ లేదా టెంపుల్స్ లో ఉండే ప్రసాదాల మీద కానీ గుళ్ళో కానీ ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం. తిరుమల కానీ, సింహాచలం కానీ, శ్రీశైలం కానీ అన్నిటినీ కూడా, అంటే వీళ్ళు హిందువుల అనే అనుమానం ఈరోజు చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వస్తుంది. ఎందుకంటే ఒక హిందూ అనేవాడు ఈ విధంగా స్వామివారిని కానీ, స్వామివారి గుడులను కానీ, స్వామివారి ప్రసాదాన్ని కానీ దిగజార్చే విధంగా రాజకీయాల్లోకి లాగరు. లేని వాటిని ఉన్నట్టుగా ఏ విధంగా లడ్డూలో అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి ప్రజల్ని ఈరోజు భయభ్రాంతులు చేయటమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. ఆఖరికి సుప్రీంకోర్టు సిట్ ద్వారా, సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా దీంట్లో జంతు కొవ్వు కలవలేదు, ఇదంతా కూడా ఫేక్, దేవుణ్ణి రాజకీయాల్లోకి రాగద్దని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఈరోజు సీఎం గానీ, డిప్యూటీ సీఎం గానీ, ఆఖరికి హోమ్ మినిస్టర్ కూడా ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నారో రోజు రోజుకి మీరు గమనిస్తున్నారు. ఇవంతా ఒక ఎత్తు అయితే, ఆఖరికి శాసన మండలిలో ఒక చైర్పర్సన్ ఎవరైతే స్పీకర్ కూర్చున్నారో ఆయన కులం గురించి, ఆయన జాతి గురించి మాట్లాడే దిగజారిపోయే స్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం. దీంట్లో మోషన్ రాజు గారు పెద్ద మనసుతో క్షమించారేమో గాని ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు గాని, క్రిస్టియన్స్ గాని, ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరు కూడా దీన్ని క్షమించరు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు కూడా కులం గాని, మతం గాని చూడకూడదు. వాళ్ళు ప్రజలకి వాళ్ళు కూర్చున్న స్థానం నుంచి కరెక్ట్ గా వాళ్ళు ఉన్నారా, పని చేస్తున్నారా అన్నది మాత్రమే చూడాలి. కానీ లేనిపోని వాటిని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్న అచ్చెన్నాయుడు గారు గాడిదలాగా అడ్డంగా పెరిగాడు. కానీ ఏ రోజైనా సక్రమంగా మాట్లాడాడని అడుగుతున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిస్థితి, చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఇలా ఉంటే ఇక మంత్రులను ఏం కంట్రోల్ చేస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు తప్పు చేయలేదు, మేము తప్పు చేశామనుకున్నప్పుడు మీరు ఆ ఇష్యూ మీద చర్చకు రావచ్చు కదా, లడ్డు ఇష్యూ మీద. దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈరోజు స్పీకర్ గారి క్యాష్ గురించి ఎందుకు తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. సో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ కూటమి ప్రభుత్వానికి చంప పెగలగొట్టడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకనైనా ఈ కులాలు కుంపట్లు పెట్టి ప్రజల్ని విడదీయకండి. అలాగే దేవుళ్ళ ప్రసాదాల మీద విషం జమ్మి
భక్తుల మనోభావాలు దెబ్బతీయకండి. మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకి చేయగలిగితే మంచి చేయండి, లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ఐక్యతతో 15 ఏళ్లు అభివృద్ధి సాధిద్దామన్న పవన్ కళ్యాణ్. కూటమి పార్టీలంతా కలిసికట్టుగా పనిచేయాలన్న డిప్యూటీ సీఎం. ప్రభుత్వం మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న పవన్ సూచన. వైసీపీ విమర్శలకు సమర్థంగా సమాధానం ఇవ్వాలన్న పవన్. హైదరాబాద్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన పొన్నం. మాసప్ ట్యాంక్ లో ఈ వ్యర్థాల సేకరణ కేంద్రం ప్రారంభం. మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి పొన్నం. మహిళా సంఘాలకు 35 కోట్ల రుణాల చెక్కుల పంపిణీ. వ్యవసాయాన్ని ఎగుమతుల రంగంగా మార్చాలని ప్రధాని మోదీ. ప్రపంచ మార్కెట్ కు సరిపడే ఉత్పత్తులపై దృష్టి పెట్టాలన్న సూచన. నాణ్యమైన ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెరుగుతుందన్న మోదీ. ఆధునిక వ్యవసాయం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమన్న ప్రధాని. విద్యా కమిషన్ పై విమర్శలు సరికావన్న చరణ్ కౌశిక్. విద్యారంగ సంస్కరణలకు ప్రభుత్వం చర్యలంటూ కాంగ్రెస్ స్పందన. విద్యా వ్యవస్థ బలోపేతానికి కీలక నిర్ణయాలంటూ చరణ్ వ్యాఖ్య. హరీష్ రావు విమర్శలు రాజకీయ కోణంలోనివన్న కాంగ్రెస్ నేత. మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య సేవలపై సమీక్ష చేసిన పెమ్మసాని. ఎయిమ్స్ లో మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయన్న కేంద్ర మంత్రి. ఇప్పటికే 1600 పోస్టులు భర్తీ చేశామన్న పెమ్మసాని. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్న మంత్రి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.